హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన హరిహర వీరమల్లు సినిమా నుంచి భయ్య సాంగ్ అయితే రిలీజ్ అయింది. నిజానికి సాంగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే ఒక చిన్న డౌట్ కూడా వచ్చింది భయ్య. అయితే ఈ సినిమాలో ఈమె హీరోయిన్ కదా, అయితే ఈ సాంగ్ విన్న తర్వాత నాకు ఇది ఐటెం సాంగ్ లాగా అనిపించింది. అంటే ఆ కాలంలోనే ఐటెం సాంగ్ లాగా అనిపించింది. మరి నాకు నేను ఏదన్నా తప్పుగా విన్నానా, లేకపోతే సినిమాలో ఏదైనా అంటే కొంచెం డిఫరెంట్ రోల్గా పెట్టబోతున్నారా ఆమెని? అంటే ఇప్పటివరకు మన హీరోయిన్ అని తెలుసు, కాకపోతే ఇప్పుడు ఐటెం సాంగ్ మాదిరి ఉంది. అయితే అది ఎలా అనేది నాకైతే అర్థం కాలేదు భయ్య. మరి ఏదైతే అది ఉంది, సాంగ్ అయితే సూపర్ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక అప్డేట్ అంటే చాలా గొప్ప విషయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ సినిమా నుంచి ఇప్పటివరకు చాలా అప్డేట్లు రానేలేదు, అసలు అప్డేట్లే రాలేదు. మొన్న పోస్ట్ పోన్లు అప్డేట్లు తప్పించి ఏం రావట్లేదు భయ్య. అయితే ఓజీ సినిమా నుంచి కూడా రావాల్సింది అప్డేటు, కాకపోతే ఆ అప్డేట్ కూడా చాలా డిలే అవుతుంది. అసలు ఓజీ సినిమా జరుగుతుందా లేదా అని చెప్పేసి కూడా చాలామంది ఫ్యాన్స్కి కూడా చాలా డౌట్లు అయితే ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో ఏదైనా అప్డేట్ అంటే వాళ్ళకి చాలా ముఖ్యమనే చెప్పొచ్చు, అది ఎలా ఉన్నా కూడా. అయితే సాంగ్ ఓవరాల్గా సాంగ్ అయితే నాకు నచ్చింది భయ. కాకపోతే అంటే హీరోయిన్ అన్నారు, మరి ఇప్పుడు ఏదన్నా డిఫరెంట్గా చేస్తున్నారా అని చెప్పేసి మాత్రం నాకైతే అది అర్థం కాలేదు. సరే అదంతా పక్కన పెడితే సాంగ్ అయితే సూపర్ ఉందని చెప్పొచ్చు. అలాగే నేను చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా నుంచి ఒక సాంగ్ విన్నానని మాత్రం అనిపిస్తుంది. అలాగే మన కీరవాణి గారు అయితే ఈసారి లిటరలీ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చంపేస్తారని మాత్రం అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే కొన్నిసార్లు పాటలు బాగాలేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, పాటలు బాగుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండదు. కాకపోతే మన కీరవాణి గారి సినిమాల్లో అయితే అలా ఏమి ఉండదు భయ్య. ఏది ఎలా ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చంపేస్తారని చెప్పొచ్చు, ఇందులో ఎటువంటి డౌటు లేదు భయ్య. అయితే ఈ సాంగ్ పర్టికులర్గా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. అలాగే నేను చెప్పిన డౌట్ మీకు కూడా వచ్చిందా లేదా అని కూడా కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.